నమస్తే. నేను నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. చూస్తుండగానే శ్రావణ మాసం అయిపోతుందండి. ఇంక చివరికొచ్చేస్తున్నాం. అలాగే మనకి సంవత్సరంలో స్పీడ్‌గా వెళ్ళిపోయే నెలలు ఏమైనా ఉన్నాయంటే శ్రావణం, కార్తీకమేనండి. ఈ 2 కూడా పూజాది కార్యక్రమాలతోటి చాలా స్పీడ్‌గా అయిపోతాయి. కార్తీక మాసం ఉపవాసాలు, అభిషేకాలు ఇలాంటి వాటితోటి స్పీడ్‌గా అయిపోతే, శ్రావణ మాసానికొచ్చేటప్పటికి ముఖ్యంగా ఆడవారికి ఇక అసలు శ్రావణంలో శ్రావణ శనివారం, శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, ఆ తర్వాత జంధ్యాల పౌర్ణమి, రాఖీ పండుగ, ఆగస్టు 15 వరలక్ష్మి వ్రతాలు అబ్బా! ఒకటేంటండి ఎన్నున్నాయసలు. సో, ఆడవారందరం కూడా బాగా ఆనందంగా జరుపుకునే నెల ఏదైనా ఉందంటే ఇదేనండి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రావణ శుక్రవారం అందరూ కూడా మంచిగా చేసుకునుండుంటారు. పట్టు చీరలు, చిన్న చీరలు ఎవరికి వీలైన చీరలు వాళ్ళు. అయితే నేను కట్టుకున్న చీర ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టండి. ఎంత కాలానికి అసలు ప్యూర్ పట్టు చూసానా అనిపించింది. చాలా బాగుంది క్వాలిటీ. అయితే ఈ చీర గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నేను గుంటూరు సఖీకి వెళ్ళినప్పుడు అక్కడికి నన్ను చూడడం కోసం స్వప్న అనే ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి ఈ చీర పట్టుకుని పసుపు, కుంకుమ, గాజులు అన్నీ తీసుకొనొచ్చింది. నేనన్నాను, "వద్దమ్మా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పిలవండి, నేనొస్తాను" అన్నా. "కాదమ్మా, మీరెలాగో ఇంత బిజీలో రాలేరు. నాకు మా అమ్మని చూసినట్టుందని" చెప్పి ఆ అమ్మాయి బొట్టుంచి ఈ చీర పెట్టిందండి. పెట్టి కూడా ఒక 4 నెలలవుతోంది. కానీ దాచి ఎందుకుంచానో తెలుసా? ఒక శుక్రవారం రోజున కట్టుకోవాలని. ఈరోజు ఇలా కట్టుకున్నాను స్వప్న. మీ చీర నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ చీర ఎలాంటిది ఏంటనే విషయం పక్కన పెడితే, ప్రేమతోటి ఇచ్చింది ఏదైనా కూడా బంగారంతో సమానం. మీకు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులుండాలి. మీ కుటుంబానంతటికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా నా బ్లెస్సింగ్స్.